ఎప్పుడు కాదు కానీ నాకు బుల్లెట్ బండి మీద తిరుగుడు అంటే మస్తు ఇష్టం ఉంటుంది అబ్బా. కొత్త బుల్లెట్ బండి కొనుక్కోవాలి, బండి వేసుకొని దూరం ప్రయాణం చేయాలి, దోస్తులతోని రైడింగ్కి పోవాలని మస్తు కోరికలు ఉంటాయి. కానీ నాకేమో బండి నడపనీకే రాదు. నేర్చుకుందామంటే భయం, మళ్ళా ఏడ కింద పడి కాలు ఇరగొట్టుకునుడు అవుతుందేమోనని. ఏమో నాకు ఊరికి తీరుతుందో లేదో తెలియదు కానీ గీ వార్త అయితే ఒక్కసారి చూడుర్రి. నీ బుల్లెట్ బండికి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గాని అందాల దునియానే చూపి తప్ప డుగ్గు 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 డుగ్గాని. ఇగో గిట్లా పాటలు పాడుకుంటా బుల్లెట్ బండి మీద తిరుగుతుండేమో లోకేశం సార్ అనుకునేళ్ళు. ఈ బండి మీదకి తిరిగేది లోకేశం సార్ కాదు, ఏఐ వీడియో. అవు ఏఐ వీడియోనే. మరి గిట్టెందుకు చేసిలంటే దానికి కూడా లెక్క ఉంది వాళ్ళకాడ. ఏందంటారా, ఆంధ్రాలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు పెట్టుబడులు పెట్టి బండ్లను తయారు చేసేటి కంపెనీ పెట్టేందుకు తయారైతున్నారు. అగో గాముచ్చట దునియాకెళ్ళక చెప్పేందుకు ఇగో ఇటువంటి వీడియోని విడుదల చేసి సాటింపేస్తున్నారు అన్నట్టు. కంపెనీ వాళ్ళు వీడియో తయారు చేస్తే లోకేశం సార్ ఇగో ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుకొని లెస తిప్పుతుండే ఇప్పుడు. అంతేకాదు మళ్ళా ఏపీకి ఎవరొస్తుల్లో ఏరికేనా అని రాసుకొచ్చిండు కూడా. మళ్ళీ ఎక్కడో కాదు తిరుపతిలోకి కంపెనీ పెట్టేది. ఆ కంపెనీ పేరు మీద ఎంత లేదన్నా 2508 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందంటే చిన్న ముచ్చట్నా. ఇప్పుడు ఈ కంపెనీ పెడితే కొద్ది గొప్ప తక్కువ 40,000 మందికి కొలువులు దొరుకుతాయి అనేది ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. ఇదే కాదుల్లో ఇగిన్ని పెద్ద పెద్ద సంస్థలు కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయట ఆంధ్రాకు. మంచి ముచ్చటే మరి. అన్నేమో కనుక రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీతోని ఆంధ్ర అంతటా బుల్లెట్ బండ్లు డుగ్గు డుగ్గు అనుకుంటా తిరుగుతుండొచ్చు పోండ్రిగా.